నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బంజారాల కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టారని మాజీ మంత్రి ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అమర్ సింగ్ తిలావత్ అన్నారు. బ్రహ్మచారిగా ఉండి ప్రతి గ్రామం తిరుగుతూ బంజారాలను జాగృతం చేసిన గొప్ప మహనీయుడని సంత్ సేవాలాల్ అని నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో గల అమరవీరుల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్, జిల్లా అధ్యక్షుడు చందు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఏఐబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, బంజారా సేవా సంఘం నాయకులు సంత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. గిరిజనులు ఆరాధ్య దైవమైన శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ పట్టణంలో కూడా ఈ మనకి జయంతి ఉత్సవాల్ని మనము అధికారికంగా జరుపుకుంటూ ఉన్నాము. సో దీనికి డిటిడిఓ గారు, అదేవిధంగా మనకి సంత్ సేవాలాల్ గారి భక్తులు, గిరిజనులు, ఇక్కడ ఉన్న సంఘ నాయకులు అందరు కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక్ నగర్లో కూడా ఇక్కడ సంత్ సేవాలాల్ గారి విగ్రహానికి కూడా మనము ఆరాధించి ఈరోజు ఇక్కడ పూజలు అనేది జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో అన్ని తాండాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఘనంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. సో అదేవిధంగా మనకి గిరిజన ఉద్యోగులకు కూడా ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా గిరిజనులందరికీ కూడా శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ గారి జయంతి శుభాకాంక్షలు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ బంజారా నాయకులతో కలిసి సంత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథులందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఏఐబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు అమర్ సింగ్ తిలావత్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆనాడే భవిష్యత్తును తెలిపిన గొప్ప వ్యక్తిని అన్నారు. బంజారాల అభివృద్ధి కొరకు గ్రామ గ్రామాన తిరిగి బంజారాలను చైతన్యవంతం చేసి ముందంజలో ఉండేలా చూసిన వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎవరిని ఏమీ ఆశించకుండా బంజారాల అభివృద్ధి కొరకు నిత్యం
ఉద్యమిస్తూ బంజారా హక్కులను సాధించుకున్నామని అన్నారు. మరిన్ని హక్కులను సాధించుకునేందుకు పోరాటాలు చేయడానికి సంత్ సేవాలాల్ ఆశీస్సులు ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె నాగోరావు, స్థానిక కార్పొరేటర్ ఉమారాణి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. సంతానం అనే సంగతి మనకందరికీ తెలుసు. కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మనకు చేసిన బోధనలు, కొన్ని బోధనలు ఎలా ఉన్నాయంటే, కటోరేసే పానీ బికేగా అన్నాడు. 300 సంవత్సరాల క్రితం మా నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఏమన్నారంటే, కటోరేమే పానీ బికేగా అంటే ఈరోజు మనం కొనుక్కొని నీళ్ళు తాగుతున్నాం బాటల్లో. ఈ విషయాన్ని ఆయన 300 సంవత్సరాల క్రితం మనకు బోధన చేశాడు. అంతేకాదు, ఆయన చేసిన బోధనలో రెండవది ఆయన ఏమన్నాడంటే, పానీ సే దియా జలేగా అన్నాడు. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తోటి దీపాలు వెలుగుతున్నాయి. ఈ విషయాన్ని సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించినారు. అయితే ఎంత పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటే, మనము నిజంగా ఆయన చరిత్ర గురించి చదువుకుంటే తెలుసుకుంటే చాలా గొప్ప. ఆయన అన్నాడు, 12 గోత్ర పవార్ అన్నారు. అంటే 12 గోత్రాలు. పవార్ అనే జాతికి, సంఘానికి 12 మాత్రం గోత్రాలు ఉంటాయి. అంటే 12 మాసములు అని అర్థం. 27 పాడా భూక్యా అంటే 27 నక్షత్రాలు ఉంటాయని అర్థం. 52 పాడా వడత్యా అంటే ఈ సంవత్సరం మొత్తంలో 52 వారాలు ఉంటాయని అర్థం. ఇట్లాంటి చక్కటి సందేశాన్ని చక్కటి జాతికి ఆయన అంకితం చేసి గోత్ర చవాణ్ అన్నాడు. చవాణు 6 గోత్రాలు ఉంటాయి అని ఆయన మనకు చెప్పినాడు. ఎప్పుడు కూడా ఏ లంబాడి ఇంటి గడ పోయి నువ్వు చూసినా వాళ్ళు పొయ్యి పెట్టుకునేది ఆగ్నేయ భాగంలోనే పెట్టుకుంటారు. ఇట్లాంటి శాస్త్రాలు తెలిసిన, పంచాంగం తెలిసిన, ఖగోళ శాస్త్రం గురించి మంచి అనుభవం ఉన్న మన నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. అట్లాంటి కులంలో మనం పుట్టి వారి మాటల్లో మనం నడుచుకోవాలా, ప్రయత్నం చేయాలని నేను మీకు మనవి చేస్తాను. వారు చేసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ ఇందూర్ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇల్లు లేని పేదల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 0 అవర్ సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇందూర్ నియోజకవర్గ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడుతూ, కనీసం నీడ కూడా లేని పేదవారు అనేక మంది ఉన్నారని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఏ ఒక్కరికి ఇండ్లు పంపిణీ చేయలేదని తెలిపారు. కట్టినవి కూడా నిరుపయోగంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు కేటాయించి వాటిని అర్హులైన వారికి వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్బన్లో అర్హులైన వారు ఎక్కువగా ఉన్నారని 7,000 ఇళ్లు అర్బన్కు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మౌలిక సౌకర్యాలు లేవని, ఇన్ఛార్జ్ మంత్రి స్పందించి వెంటనే వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని వసతుల కల్పనకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో అంతర్గత రోడ్స్, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు, గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లుగానే నిజామాబాద్ జిల్లా పేరు కూడా మార్చి ఇందూర్గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అధ్యక్ష, జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక, సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. అధ్యక్ష, రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ, ఎక్స్రే మిషన్లు కానీ, ఆర్థోస్కోపీ సెట్, ఓపీజీ మిషన్, లాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి 750 బెడ్ల ఆసుపత్రిని
1000 పడకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్ప తప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష. యూనివర్సిటీలో కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి గత 6 నెలల నుండి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష. దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది. మరియు అలాగే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తెలంగాణ యూనివర్సిటీకి కావలసిన త్వరితగతిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు 800 మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక రూమ్కి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనివల్ల వారికి హాస్టల్లో రూములు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. బస్ స్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎకరాలు 30 గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష, దాంట్లో 245.22 గుంటల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష. కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా పదవిని చేపట్టిన షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తారని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను నిజామాబాద్ నగరంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సీనియర్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కిల్లా రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్లో యువకులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి షబ్బీర్ అలీ అని కొనియాడారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఎంఏ ఫహీం, మాజీ కార్పొరేటర్ మిసాబుద్దీన్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మా మాజీ డిప్యూటీ మేయర్ ఫహీం గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ జోన్ చైర్మన్ మిస్బా గారు, వారి మిత్ర బృందం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ గారు, జావేద్ అక్రమ్ గారు, అజీబ్ అలీ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, మా సోదరుడు బాఫా ఖాన్ గారు, ముజాహిద్ ఖాన్ గారు, అర్జు గారు, గంగారెడ్డి గారు, ముసేఫ్ సాయిలు గారు అందరం కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. షబ్బీర్ అలీ గారి ఆయురారోగ్యాలతో ఉండి ఈ నిజామాబాద్ నగరానికే కాకుండా నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ పరంగా అనేక సేవలు అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ జన్మదినాన్ని మేమందరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్ అన్నారు. నిస్వార్థంగా ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ అందరి మన్ననలు పొందారని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు చేపట్టిన షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్ అధ్యక్షతన ప్రముఖ వైద్యులు భూమారెడ్డితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా షబ్బీర్ అలీ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఎంఏ ఫహీం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కార్పొరేటర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. निजामाबाद अर्बन के इंचार्ज भी है, रियासत तेलंगाना हुकूमत के एडवाइजर के तौर पर एससी, एसटी, बीसी, ओबीसी, माइनॉरिटी के इंचार्ज भी, जिम्मेदार भी है। उनके यूम पैदाश के मौके पर यहाँ पर मैं सबसे पहले हमारे सीनियर डॉक्टर निजामाबाद जिले के लिए पूरे तेलंगाना के डॉक्टर साहब हमारे भूमरेड्डी साहब और हमारे नोवाल की पूरी टीम डॉक्टर्स, हमारे लेडी डॉक्टर स्पेशल यहाँ पर जो शब्बीर अली साहब के यूम पैदाश बर्थडे के मौके पर हमारे ये डिवीजन के सदर वही साहब ने उनसे जाकर मिलकर ये कहा कि मोहम्मद अली शब्बीर साहब का बर्थडे मनाना है। डिवीजन नंबर 38 में गरीब लोग रहते हैं, एससी, एसटी, बीसी, ओबीसी, माइनॉरिटी यहाँ पर रहते हैं। सब खवातीन को चेकअप के लिए हमारे जावेद अकरम साहब का और सारे लीडरों का जो कोई यहाँ पे आए साहब के दावत देने से उनका सबका शुक्रिया अदा करता हूँ मैं। और ये प्रोग्राम इतना सक्सेसफुल होने के वास्ते सबसे ज़्यादा मेहनत करा मेरा बड़ा भाई, हमारा डिवीजन का सदर वहीद भाई का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। डॉक्टरों को सबको बुलाए, पूरा प्रोग्राम को सेट करे और यहाँ पे इसमें कोई सियासती मकसद नहीं है, सिर्फ गली वालों का खिदमत करने की एक अच्छी नेक इरादे से उन्होंने ये प्रोग्राम लगाए। और आप लोग जो कोई भी इसका फायदा उठा रहे, आपसे अदबन गुजारिश है आप लोग शब्बीर साहब को बहुत बहुत बधाई और दुआओं में शब्बीर साहब को याद रखे। ఈ నెల 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ మోదీకి ఓ హెచ్చరిక అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాలని ప్రజలను కోరారు. నగరంలోని నామ్దేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అన్నారు. మతతత్వ విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య దూరం పెంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రేణుక, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భూపతి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలకు తిప్పికొట్టడానికే, ఈ విధానాలకు వ్యతిరేకంగానే ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. కనీస వేతనాలు అమలు చేయట్లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. కార్మికులకు వర్తించే చట్టాలన్నీ ఇవాళ కుదిస్తూ ఏదైతే 29 చట్టాలను 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, సంఘం పెట్టుకోవద్దు, స్కీమ్ వర్కర్లకు పూర్తిగా కార్మికులకు గుర్తించాలని అనేక పోరాటాలు చేసిన ఈ రోజటి వరకు ఇవాళ స్కీమ్ వర్కర్లకు, కార్మికులకు గుర్తించట్లేదు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు, ఉద్యోగ భద్రత ఇవ్వట్లేదు. పిల్లలను అపహరిస్తున్నారనే నెపంతో ట్రాన్స్జెండర్లపై దాడులకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురి చేయడం శోచనీయమని సిపిఎం నాయకులు అన్నారు. ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని, దాడి చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ట్రాన్స్జెండర్ల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలో ట్రాన్స్జెండర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేస్తున్నారని అన్నారు. శుభకార్యాలలో పాల్గొని వారు అభిమానంతో ఇచ్చే కానుకలు తీసుకొని జీవిస్తున్నారన్నారు. ఇటీవల పిల్లలను అపహరిస్తున్నారనే పుకార్లు సృష్టిస్తూ ట్రాన్స్జెండర్లను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ నాయకులు గంగా, జరీనా, అలక తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్జెండర్లపై దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు భయంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే గాయత్రి నగర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. కాళ్ళు చేతులు ఇరగొట్టి ఆయనకు పూర్తిగా చంపేయడం జరిగింది. ఇది సరైనది కాదు. పిల్లలు ఎత్తుకోబోతున్నారనే నేపంతో ఈ ఘటనలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే దేగంలో కూడా హారతి అనే అమ్మాయి మీద దాడి చేయడానికి గ్రామస్తులు బాగా ప్రయత్నాలు చేస్తారు. అనేక ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది ఆ అమ్మాయి, అయినా వినలేదు. చివరికి తప్పని పరిస్థితులలో వస్త్రాలన్నీ తీసేసి కూర్చోవడం వల్ల అప్పుడు ఊరంతా బయటకు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు క్షణం ఒక 10 నిమిషాల ముందు కల్లడిలో కూడా ఈ ఘటన జరిగింది. నేను ప్రజలు ఇప్పటి వరకు ఏదైతే జనాలు వీళ్ళకి ఆదరించారు, వీళ్ళకి అన్నం పెట్టారు, వీళ్ళకి ఉపాధి వచ్చే విధంగా చూశారు, కానీ అదే చేతులతోటి ఇవాళ వాళ్ళ మీద దాడులు చేయడం సరైంది కాదు అనేది ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో వీళ్ళ మీద ఏదైతే దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీళ్ళకు రక్షణ కల్పించాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లేట్ అయింది, ఆలస్యమైంది. వాళ్ళ భయంతో బిక్కుబిక్కుమనుకుంటా భయపడుతున్నారు. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులపైన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కలేక్ అన్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వ్యవహారాల తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లను, పండ్లను పంపిణీ చేశారు. అంతకుముందు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కలేక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి షబ్బీర్ అలీ అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన ఘనత షబ్బీర్ అలీదే అని అన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని, ముఖ్యంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత షబ్బీర్ అలీదేనని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆసుపత్రి సిబ్బందికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాస్ల రోహిత్, మైనారిటీ నాయకులు షేక్ అజీం, మాజీ వార్డు సభ్యులు బిట్ల సూరి, గొల్ల వెంకన్న, కొట్టంల గంగాధర్, బీర్కూర్ మండలం యువజన అధ్యక్షులు దంతారాం, కాశీరాం, కిష్టాపూర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. మన బాలరాజన్న గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. అలాగే మన షబ్బీర్ అన్న గారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితుడు. ఆయన చేసిన మన ప్రజలకు చేసిన సేవలు అభినందనీయము. ప్రజలందరూ కూడా ఆయనను చిరస్థాయిలో ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని, అలాగే ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరియు దేవుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని. దేశంలో ప్రజాతంత్ర విప్లవమే పునాదిగా ఉద్యమ నిర్మాణం చేయడానికి 3 విప్లవ పార్టీలు విలీనమైనట్లు ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ స్పష్టం చేశారు. బీజేపీ మతతత్వ విధానాలను ఎదిరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ నేత వనమాల కృష్ణ మాట్లాడుతూ 3 విప్లవ పార్టీలు విలీనమై జాతీయ మహాసభలు మార్చి 3, 4, 5వ తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో బలమైన విప్లవోద్యమ నిర్మాణం అత్యవసరమని, దానికోసమే 3 విప్లవ పార్టీల విలీన దిశగా అడుగులు వేశాయన్నారు. గ్రూపులుగా ఉన్న విప్లవ పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో దేశంలో ప్రజల మధ్య ఘర్షణలను సృష్టిస్తుందని చెప్పారు. కమ్యూనిస్టులందరూ కలిసి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, ఎడపల్లి మండల కార్యదర్శి గుమ్ముల గంగాధర్, డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, మండల నాయకులు బండారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మనువాద ఫాసిస్టు విధానాలను అవలంబిస్తుంది. ఈ విధానాలను వ్యతిరేకించేటటువంటి శక్తులందరినీ కూడా ఐక్యం చేసి వాటికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మోడీ సర్కార్ గత 10 సంవత్సరాల్లో విదేశాల్లో మగ్గుతున్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఖాతాల్లో వేస్తానని చెప్పింది. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తానని చెప్పింది. అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని నిర్ణయించి చట్టం చేస్తానని చెప్పింది. అంతేకాదు ఇవాళ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దాన్ని ఆపాలంటే పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించి చట్టం చేయాలని చెప్పి బీజేపీ పార్టీ చెప్పింది. కానీ ఆచరణకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితి ఇవాళ దేశంలో కొనసాగుతుంది. కనుక పేదలకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని హెల్ప్ టు అదర్స్ సంస్థ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జిల్కర్ విజయానంద్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన గుర్తు చేశారు. అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో పేద మహిళలకు 3 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధి జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ హెల్ప్ టు అదర్స్ సంస్థ అధ్యక్షురాలు శ్రీలత కొరడా చొరవతో H2O ప్రతినిధి సతీష్ బండారి ఆర్థిక సాయం అందజేయగా గురువారం 3 మిషన్లు అందజేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 12 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. తమ సంస్థ అధ్యక్షురాలు శ్రీలత కొరడా సహకారంతో ఆర్మూర్లోని తపస్వి అనాథాశ్రమానికి నిత్యావసరాలు అందజేశామని, నవిపెట్కు చెందిన విద్యార్థినికి MBBS చదివేందుకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధులు జిల్కర్ లావణ్య, చింతల గంగాదాస్, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. H2O హెల్ప్ టు అదర్స్ అమెరికా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ జరుగుతుంది. ఈ 3 మిషన్లు కూడా శశిరేఖ, స్వప్న, రాధిక వారికి అందజేయడం జరుగుతుంది. ఈ మిషన్లను H2O ఫౌండర్ శ్రీలత గారి సౌజన్యంతో వారి వద్ద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మనకు సమకూర్చినటువంటి డబ్బులతో ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి ఈసారి 3 మిషన్లకు వచ్చేసి సతీష్ బండారి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ H2O అనేది అమెరికాలో స్థాపించబడ్డది కరుడా శ్రీలత గారి ఆధ్వర్యంలో. దీనిలో సభ్యులు స్వప్న, సాయిబాబా చాలామంది ఉన్నారు. సో మనం ఇక్కడ చేసిన కార్యక్రమాలు చూసి వారు ఇండియాలో కూడా మంచి కార్యక్రమాలు చేసినటువంటి సభ్యులు ఉన్నారన్న ఉద్దేశంతో మమ్మల్ని సభ్యులు చేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు గంగాదాస్ గారు, డాక్టర్ రాజశేఖర్, బంటు ప్రశాంత్, లావణ్య సభ్యులుగా ఉన్నారు. వారి సౌజన్యంతో ఇదివరకు మేము తపస్విలో ఓల్డేజ్ హోమ్ ఉంది. అదేవిధంగా ఆర్ఫనేజ్ పిల్లల కొరకు మేము ఎన్నో ఉచిత బుక్ల పంపిణీ కానీ బట్టల పంపిణీతో పాటు మన రీసెంట్లీ స్వప్న ఇంకా తదితర వాళ్ళు సమకూర్చేటువంటి వాటర్ ప్యూరిఫై కూడా ఇచ్చాము. ఇదివరకు నవిపేటకు చెందిన ఒక పేద విద్యార్థి డాక్టర్ MBBS సీట్ వస్తే అతను కూడా కాస్త అమౌంట్ రూపంలో సాయం చేశాము. ఇంతకుముందు మిషన్లు కూడా దాదాపు 12 పైన మిషన్లు ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ ఇండియాలో కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నటువంటి H2O సంస్థకు మా ఇండియా కోఆర్డినేటర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇదే విధంగా ఇక ముందు కూడా ఎవరైనా మనము బెనిఫిషియర్ కనుక మనకు తాసపడితే వారు కూడా సహాయ సహకారాలు అందించాలని మేము రిక్వెస్ట్ పెడతాము. వారు కూడా సహకరించి మాకు అందజేస్తారని కోరుకుంటూ, కిడ్నాప్ పుకార్లు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమను కిడ్నాప్ ముఠాలుగా చిత్రీకరిస్తూ దాడులకు ఉసుగల్పడం మానుకోవాలని వారు కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఆర్ఎన్బి అతిథి గృహంలో ట్రాన్స్జెండర్స్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ ప్రస్తుతం బాన్స్వాడలో 30 మంది ట్రాన్స్జెండర్లు నివసిస్తున్నారని అన్నారు. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి భిక్షాటన చేస్తూ ఉంటామని తెలిపారు. ఇటీవల జరిగిన చిన్నారుల కిడ్నాప్ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసిందని అన్నారు. అయితే తమను కిడ్నాప్ ముఠాలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తాము తల్లిదండ్రులకు దూరమై భిక్షాటన చేస్తూ జీవనం వెల్లదీస్తున్నామని, తమపై పుకార్లు సృష్టించొద్దని కోరారు. గ్రామాల్లోకి వెళ్తే దాడులు చేస్తున్నారని, ఈ తరహా చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్న, సరస్వతి, మున్ని, రాధా, పూజ, రేష్మిక తదితరులు పాల్గొన్నారు. నేను బాన్స్వాడలో ఉంటాను. గత 6-7 సంవత్సరాల నుంచి ఉంటాను. వీళ్ళంతా నా పిల్లలండి. మేము భిక్షాటానికి వెళ్తాం కానీ చేతులొచ్చి ఆశీర్వాదం ఇస్తాము, కానీ మేము పిల్లలు కిడ్నాప్ చేయము. దయచేసి ఇప్పుడైనా మాకు సమాజంలో అర్థం చేసుకోండి ప్లీజ్. అందరికీ దండాలు. లెక్క ఒక వేషధారణలో తిరుగుతూ మా సమాజంలో మా పైన చాలా ఆరోపణలు జరుగుతున్నాయండి. పిల్లల్ని కిడ్నాప్ చేస్తామంటూ, దొంగతనాలు అంటూ అట్లా. రీసెంట్గా నిజామాబాద్లో వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ని మాలాంటి వ్యక్తిని చేతికి కడియాలు, గాజులు అవన్నీ వేసుకొని చీర కట్టుకొని వస్తే తన్ని కొట్టి చంపేసిండ్రండి. ఇట్లా మా పైన నిందలు వేస్తూ, వీళ్ళందరూ నాతో పాటు ట్రాన్స్జెండర్లేనండి. బాన్స్వాడలో మేము నివసిస్తూ ఉంటామండి. అయితే వచ్చేసి మా పైన ఇట్లాంటి బ్లేమ్ అనేది చేయొద్దు. మేము రీసెంట్గా మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక పిల్లవాడు తప్పిపోతే వాళ్ళ సొంత అమ్మ నాన్నకి మేము తీసుకెళ్ళి ఒక ట్రాన్స్జెండర్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి మేము ఎంతో మేలు చేసినామండి. ట్రైన్లో కానీ ఒక లేడీస్కి గర్భిణీ స్త్రీ ఉంటే తనకి కూడా మేము సిజరింగ్ చేసి మేము ఆమెకి ప్రాణాలు పోసినామండి. చంటి పిల్లకి ప్రాణాలు పోసిన ఈ సమాజంలో ఇంత గర్వంగా బతుకుతున్నామంటే మాకు ప్రభుత్వం తరఫు నుంచి ఆధార్ కార్డు, ఓట్ కార్డు, పాన్ కార్డు ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇట్లాంటి సమాజంలో మేము ఎందుకు పిల్లల్ని కిడ్నాప్ చేస్తామండి? మా పైన ఎందుకు ఈ ఆరోపణలు? ఊర్ల కొంటి ఎక్కడ పోయినా సరే సమాజంలో మాకు చిన్న చూపుగా చూస్తున్నారండి. ఈ యొక్క విషయంలో మీరు చాలా టేక్ కేర్ గా ఉండాలండి. ట్రాన్స్జెండర్ ఎవరు ముందు వెనక చూడండి. మా యొక్క ట్రాన్స్జెండర్ అనేది గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ తో సహా మేము ఉన్నామండి. మాకు కూడా మీరు సమాజంలో కొంచెం గౌరవం అనేది ఇవ్వండి. మేము సమాజం పట్ల చాలా ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
శ్రీ జగదాంబ మాతను గురువుగా స్వీకరించిన సేవాలాల్ మహారాజ్ బంజారాల సేవలో నిమగ్నం అయ్యారని గిరిజన నాయకులు కొనియాడారు. బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని వారు కోరారు. దర్పల్లి మండల పరిధిలోని సల్పబండ తాండాలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో కేక్ కట్ చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ జగదాంబ మాత ఆలయ పూజారి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి పూజలు చేశారు. అనంతరం గిరిజనులు భోగ్ బండార్ నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తాండా నాయకులు శంకర్ నాయక్, రమావత్ బద్యానాయక్ మాట్లాడుతూ సల్పబండ తాండాలో తపస్వి శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం సంత్ సేవాలాల్ రామారావు మహారాజు ఆలయాల కోసం బంజారాల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభ్యున్నతి కోసం అధిక నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. శ్రీ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి సేవ్య, లింబియా నాయక్, మాజీ సర్పంచ్ శర్మన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జగదంబ మాతాకి జై, సేవాలాల్ మహారాజ్ కి జై, రామరావు మహారాజ్ కి జై సేవాలాల్. ఈ రోజు ఇళ్లలో కూడా మా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటారు. ఈ సేవాలాల్ మహారాజ్ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మా బంజారా సోదరులు ఎక్కడో అడవిలో, గుట్టాల్లో, కొండాల్లో ఉంటుండే అప్పుడు అటువంటి బంజారాలను ఏకతాటిపై తెచ్చి మా బంజారా సోదరులందరూ ఒక దగ్గర ఉండి, ఒక గూడెంగా ఉండి, ఒక నాయక కార్భారిగా, ఒక పెద మనిషిగా డాయసాణ అనే విషయంతో మా తండను బాగు చేస్తూ మా తండ ప్రజలు, మా గిరిజన సోదరులు ఎక్కడున్నా ముక్తఖండంతో ఒకటై ఉండాలని చెప్పేసి ఆయన చెప్పిన బాటలోనే నేటికి మా బంజారా సోదరులు నడుస్తున్నారు. ఇందులో భాగంగానే మన పోయిన కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ను అధికారికంగా చేయాలని చెప్పేసి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలోని బంజారా భవనంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజులకు భోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు లస్కర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ గణేష్, బౌ సింగ్ గజ్జనాల్, ఎంపీపీ సంగీతా రాజేందర్, బంజారా శక్తి మూవ్మెంట్ రాష్ట్ర యోజన అధ్యక్షుడు రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సేల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్టర్ ఆచార్య యాదగిరి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔన్నత్యంతో పాటు విశ్వ మానవ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి బంజారా జాతిని చైతన్యపరిచారన్నారు. నీతి నిజాయితీతో బ్రతకడం, మద్యపానానికి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జీవితాంతం ప్రజలను మేలుకొల్పిన మహనీయులని ఆయన కొనియాడారు. ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ ఆదర్శాలను కొనసాగిస్తూ గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువులపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి, ఆచార్య ఆంజనేయులు, ఆచార్య రాంబాబు, డాక్టర్ నీలిమ, డాక్టర్ పున్నయ్య, డాక్టర్ కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. లేదా వివిధ రకాల దురలవాట్లు కావచ్చు, సమాజానికి హామీ చేసేటువంటి సంస్కృతిని మనం హరింపచేయడానికి ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పూనుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించి మనందరము సమాజానికి కొంత సేవను అందిస్తూ ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సార్థకత లభించే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సేవాలాల్ జయంతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి ముందు
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెంజల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని అన్నారు. ఈ ఫ్యాక్టరీ కాంగ్రెస్ హయాంలో మూలన పడ్డదని ఆరోపించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీని తెరిపించకుండా ప్రైవేట్ పరం చేసిందని అన్నారు. ఆ తర్వాత 100 రోజుల్లో ప్రారంభిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి కాలం వెళ్లదీశారని విమర్శించారు. బోధన్కు గుండెకాయ లాంటి నిజాం సాగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీపై కమిటీని వేయడం సబబు కాదని, గతంలో వేసిన కమిటీతోనే నివేదికలు తెప్పించుకొని షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇక్కడ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఈ అక్రమాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజనీ కిషోర్, న్యావనంది గోపాల్, సంతోష్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ రైతులతోని ఇక్కడ కార్మికులతోని ఆడుకుంటున్నారు. చంద్రబాబు ప్రైవేటీకరణ, తర్వాత రాజశేఖర రెడ్డి ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వం తీసుకొని స్వాధీనం చేసుకొని నడిపిస్తామన్నారు. రాజశేఖర రెడ్డి కమిటీ వేసి మోసం చేశాడు. తర్వాత కేసీఆర్ 100 రోజుల్లో తెరిపిస్తామన్నాడు. చంద్రశేఖరరావు మోసం చేశాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చినాక మళ్ళీ చక్కెర కర్మాగారం తెరిపిస్తానన్నాడు. మరి అధికారంలోకి వచ్చిండు, కుర్చీలో కూర్చున్నాడు, దాని ముచ్చట మాట్లాడతలేడు. హౌస్ కమిటీ పేరు మీద మళ్ళొక కమిటీ వేసి దాన్ని చక్కగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గత హౌస్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతాం. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని బంజారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహారాజ్ విగ్రహాన్ని ఊరేగించి సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన గిరిజనులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలి నుండి ప్రధాన వీధుల్లో సేవాలాల్ విగ్రహాన్ని ప్రత్యేక రథంపై ఊరేగింపు నిర్వహించారు. భజనలు, సంకీర్తనలు చేస్తూ రథం ముందు నృత్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సరిదాస్, మోతీలాల్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వడ్డపల్లి గ్రామంలో మా బంజారా ఆరాధ్య దైవం సంఘ్ సంస్కర్త కర్ణజన్ముడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ఈరోజు మా వడ్డేపల్లి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మా తండ నాయకులు, పెద్ద మనుషులు, మహిళా మనులు అత్యధిక సంఖ్యలో మంగళహారతులు తీసుకొని స్వాగతం పలకడం జరిగింది. మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికి కూడా మేము సంత్ సేవాలాల్ మహారాజ్ని ఘనంగా మేము బంజారా వాసులు బాగా ఘనంగా చేసుకుంటాము. మా ఆరాధ్య దైవము సంత్ సేవాలాల్ మహారాజు వారి ఆశీస్సులు మా పాడి పంటలకు, మేము పండించే పంటలకు మరియు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా సంత్ సేవాలాల్ మహారాజు కోరుకుంటున్నాము. ఈ జయంతి ఘనంగా చేసుకుంటున్నాము. తెలంగాణ యూనివర్సిటీలోని బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సరైన భోజనం ఉండడం లేదని, మెస్ బిల్లులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ధర్నా చేశారు. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో గల బాలికల హాస్టల్ ఎదుట ఉదయం నుండి టిఫిన్ చేయకుండా విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. బాలికల వసతి గృహంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మెస్ బిల్లులలో అవకతవకలు జరిగాయని, గ్రాసరీ బిల్లులు తప్పుగా నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లు కంటే అధిక బిల్లులు వేస్తూ ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి 50,000 చొప్పున భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల అక్రమాలపై రిజిస్టర్ యాదగిరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న రిజిస్టర్ యాదగిరి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు.
ఇస్తున్నారు. అందుకే ఐడెంటిటీ కార్డ్ లేని వాళ్ళని క్యాంపస్ పర్మిసెస్కి అలో చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా హెల్త్ ఇష్యూస్ ఉన్న ఎవరికైనా అంబులెన్స్లో వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు. ఒకటే అంబులెన్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 2 అంబులెన్స్లు పెట్టించాలి. అలాగే హెల్త్ కేర్లో 24 hours ఒక MBBS డాక్టర్ని, దాంతో పాటుగా సఫిషియంట్ మెడిసిన్స్ని పెట్టించాలి. అలాగే మెస్బిల్లో అవకతవకలను చేసిన అధికారులను వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా అన్ని ప్రాబ్లమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెగ్యులర్ వీసీతోనే కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలి. అలాగే గర్ల్స్ హాస్టల్లో 600 నుంచి 700 మంది గర్ల్స్ ఉండడం వల్ల ఒక్క రూమ్లో 10 నుంచి 12 మంది 15 మంది వరకు ఉంటున్నారు. వాళ్ళందరికీ రూమ్స్ సరిపోవడం లేదు. అలాగే 10-12 మంది ఉంటున్న రూమ్లో ప్రతి ఒక్కరూ రూమ్ రెంట్ కట్టాల్సి వస్తుంది. కానీ ఎవరు సరిగ్గా అంటే రూమ్లో ఉండడానికి సరిగ్గా ఫెసిలిటీస్ ఉండడం లేదు. గర్ల్స్ హాస్టల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఎదుట ఈరోజు నిరసన చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం గర్ల్స్ హాస్టల్లో ఉన్న గర్ల్స్కి సెక్యూరిటీ లేకపోవడం, దాంతోపాటు బయట నుంచి ఐడెంటిటీ కార్డ్ లేని ఎవరో తెలియని వ్యక్తులు లోపలికి వచ్చి గర్ల్స్ హాస్టల్లో ఉన్న గర్ల్స్ని ఏడిపియడం జరుగుతుంది. దాంతో పాటుగా మెస్ బిల్ అవకతవకల గురించి ఈరోజు మేము రిజిస్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. గ్రామంలోని మురికి కాలువలు, చెత్త చెదారం, పిచ్చి మొక్కలు తొలగించినట్లు చెప్పారు. యువకులు మద్యం, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, మాజీ వార్డు సభ్యులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎడపల్లి మండల జడ్పీటీసీ రజితా యాదవ్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆమె భర్త ఎడపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రజితా యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, జైతాపూర్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.